14 వచనం చదువుదాం. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజ్జియా అనియు, మూడవ దానికి కెరెన్ హపక్ అనియు పేర్లు పెట్టాను. కెరెన్ హపక్ ఎందుకొరకు ఆ పేరు పెట్టాడు? కెరెన్ హపక్ అని ఎందుకొరకు ఆ బిడ్డకు ఆ పేరు పెట్టాడంటే దాని అర్థము దయచేసి గమనించండి. వెన్ జోబ్ నేమ్డ్ ద లాస్ట్ డాటర్ యాజ్ కెరెన్ హపక్, వాట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ దాట్? దాని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థము గ్లోరీ, బ్యూటిఫుల్ బ్రైట్నెస్, దేవుని యొక్క మహిమకు ప్రతీకగా మహిమాన్వితమైన అందము, గ్లోరియస్ బ్యూటీ అంటే దేవుని తేజస్సు కనిపించే అందము. ఇంకొక మాటలో దాని అర్థం ఏంటంటే, ఆదికాండం 32 అధ్యాయంలో మోషేని చూసినప్పుడు ఏ మహిమ అయితే కనిపించిందో, హెబ్రీ భాషలో ఆ పదం వస్తున్నట్లుగా తను ఆ యొక్క పేరును బిడ్డకు ప్రతిష్ఠ చేశాడు. అంటే ఇంతవరకు నా జీవితంలో దేవుడు అనుమతించిన ఈ పరిస్థితులన్నింటిలో దేవుడు ఈరోజు పూదండముగా మార్చాలి అంటే నా జీవితంలో దేని గుండా తీసుకెళ్ళాడు దేవుడు అంటే బూడిద అనుభవాల గుండా తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యెషయా గ్రంథం 61:3 ఇది చదివి ప్రభు శరీరం తాకబోతున్నాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 61 verse 3 క్విక్లీ. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 61 verse 3 అందరం కలిసి చదువుకుందాం ఈ మాటను. యెషయా గ్రంథము 61 అధ్యాయము, యెషయా గ్రంథము 61:3 వచనాన్ని మనందరము కలిసి చదువుకొని ప్రభు శరీరం తాకబోతున్నాం. సిద్ధపడి తాకుదాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును కలిగింపచేయుటకును భరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను. బ్యూటీ ఫర్ యాషెస్. చాలండి, బ్యూటీ ఫర్ యాషెస్. దయచేసి వినండి. ఇప్పుడు యోబు జీవితంలో ఏ స్థాయికి వచ్చాడు మొదటి ప్రస్థానంలో అంటే, తన జీవితంలో ఫస్ట్ అన్ని కోల్పోయినప్పుడు ఎక్కడికి వచ్చి పడ్డాడు తెలుసా అండి? తన శరీరమును ఎక్కడికి వచ్చి పడ్డాడు? బూడిదలోకి వచ్చి పడ్డాడు. యోబు జీవితంలో చాలా ప్రాంతాల్లో వచ్చి తను తాకబడిన ప్రాంతం ఒకటే, బూడిద. యోబు జీవితంలో నాకు తెలిసి బూడిద అనుభవాలు చాలా ఉన్నాయి. మచ్చుకు 3 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, అన్నీ పోయినప్పుడు ఎక్కడికి వచ్చాడండి? బూడిద అనుభవాలు వచ్చి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినని ఆరాధించాడు. అది మొదటిగా. దయచేసి రండి. మనము బూడిద అనుభవాలు గుండా వెళ్తున్నాము అంటే చాలాసార్లు అనుకోవచ్చు, అన్నీ కాలిపోయి నష్టం అయిపోతే లాస్ట్కి ఏమొస్తుందండి? బూడిద మిగులుతుంది. కొన్నిసార్లు అంటారు, ఏమండి ఏం మిగిలింది? బూడిద మిగిలింది తప్ప అని. బూడిద అనుభవంలోకి వచ్చేసరికి యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయిన ఆరాధించాడు. కొద్దిగా ముందుకు వస్తాం. యోబు గ్రంథము 30:19 ఇక్కడ రెండవ ప్రాంతంలో మొదటిగా ఆరాధించాడు యోబు 30:19లో. మొదటిగా ఆరాధించాడు యోబు 30:19లో. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదనైనట్టున్నాను. దయచేస్తున్నాను. ఫస్ట్ హీ వాజ్ ఇన్ యాషెస్, నెంబర్ 2 హీ బికేమ్ లైక్ యాష్. బూడిదలో ఉండడం వేరు, బూడిదలాగా మారడం వేరు. అర్థమైన చేతండి. మన జీవితం బూడిదలో ఉన్నామా, బూడిదలాగా మారామా? బూడిదలో పడడం అనేది స్టేజ్ 1. మనమే బూడిదగా మారేది స్టేజ్ 2. ఎప్పుడు బూడిద అవుతారో తెలుసా? ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, దహన సంస్కారాలు చేశారనుకోండి, లాస్ట్కి ఏం మిగులుతుంది? అర్థమేలా చేతండి. ఐ బికేమ్ జీరో. ఐ కేమ్ టు జీరో. దయచేసి వినండి. ఐ కేమ్ టు జీరో స్టేజ్ 1. స్టేజ్ 2 ఐ బికేమ్ జీరో. ఇప్పుడు థర్డ్ స్టేజ్ యోబు గ్రంథం 42. 3 బూడిద అనుభవాల నుంచి ముచ్చటకి 3వ మాట చూసి ప్రభు శరీరం దాకా. యోబు 42:6. యోబు 42:6 కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నా. చూడండి, రెస్టోరేషన్కి ముందు యోబు మళ్ళీ తిరిగి దేంట్లో పడ్డాడు? బూడిదలో పడ్డాడు. దయచేసినండి. హీ ఫెల్ ఇన్ టు యాషెస్, హీ కేమ్ టు యాషెస్. బూడిద తన జీవితము బూడిదలో పడైన పరిస్థితి మొదటికి వచ్చింది. రెండవది, తనే బూడిదగా మారిపోయాడు. అంటే ఇంకా ఏం మిగలలేదు. కనీసం మొదటి దశలో తనన్నా మిగిలాడు, రెండవ దశలో తను కూడా మిగలలేదు. జీరో అయిపోయాడు. 3వ స్టేజ్కి వస్తే, ఇప్పుడు ప్రభా ఈ బూడిదలో ఫస్ట్ బూడిదలో ఏదేదో మాట్లాడేశా, రెండో బూడిదలో ఏదేదో మాట్లాడేశా, ఇప్పుడు నాకేమొచ్చింది? రెవల్యూషన్ వచ్చింది.
నువ్వు ఎవరో నేను తెలుసుకున్నా. నాకు ఎవరున్నారు? వెరీ గుడ్, మధ్యవర్తి ఉన్నాడు. రెండోది, నాకు ఎవరున్నారు? విమోచకున్నాడు. ఆ విమోక్షుడు ఎవరు? సత్యం. ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చింది, నువ్వు నాకుంటే చాలు, నాకు ఏది అక్కరా. ఇఫ్ యు ఆర్ దేర్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. మరి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నావు? నాకు ఏం అవసరం లేదు దానికి గుర్తుగా మళ్ళీ దేంట్లోకి వచ్చాడు? బూడిదలోకి వచ్చాడు. అర్థమయ్యేలా చేస్తాను. ఈ స్టేజ్కి వచ్చి ప్రభువా నాకు నువ్వు ఉంటే ఇంకా నాకు ఏది అవసరం లే, ఐ డోంట్ కేర్. నువ్వు నన్ను బూడిద చేసుకో, నన్ను తీసుకెళ్ళి బూడిదలో పడేసి అన్నీ తీసేసుకో, కానీ నాకు ఒకటి కావాలా? బూడిద కావాలా? నువ్వు కావాలి ప్రభా. ఈరోజు నువ్వు నాతో ఉంటావంటే అది ఒక్కటి చాలు. ఐ హ్యావ్ యూ, దట్ ఈస్ ఎనఫ్. సీల్ కొట్టాడు దేవుడు. యోబు కోల్పోయిన సమస్తాన్ని ఎంత ఇచ్చాడు? ఈరోజు దేవుడి మాట మన జీవితాలు నెరవేర్చును గాక. అప్పుడు పేరు పెట్టాడు, ఈ బిడ్డ బూడిద కాదు, బూడిదకు ప్రతిగా పూదండము, బ్యూటీ ఫ్రమ్ యాషెస్. బూడిదలో నుంచి ఎవరు పుట్టారు? పూదండం. అందుకొరకే దేవుడు వేసే పెయింటింగ్ క్యాన్వాస్, పెయింట్ వేయాలనుకోండి, ఫస్ట్ ఏం తీసుకుంటారండి? సరే, స్కూల్లో పెయింట్ వేయమంటే ఫస్ట్ అందరు పిల్లలు దేని కొనుక్కోడానికి పోతారు? క్రయాన్స్ కాదు, చాట్ కొనుక్కోడానికి పోతారు. ఏం కొనుక్కోడానికి పోతారండి? చాట్ కొనుక్కో. అబ్బా, ఇంకా అసలు స్టేషనరీ షాప్ అని ఎంత సంతోషం. అట్లాంటి టీచర్స్ ఉండాలి. ఏమయ్యాలి? పెయింట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పరిగెత్తుకొని దేనికి వెళ్తారండి? క్రయాన్స్ కొంటారు, చాట్ కొంటారు. పిల్లలు పెయింట్ వేయడానికి చాట్ల మీద వేస్తారు. దేవుడు అద్భుతమైన పెయింట్ వేసేది బూడిద మీద వేస్తాడు. కానీ ఆ పెయింట్గా మారాలంటే లాస్ట్కి యోబు అంటాడు, ఏవి పోయినా పర్లే, నాకు బూడిదలో తలపెట్టి పశ్చాత్తపడుతూ ప్రభా మూర్ఖంగా మాట్లాడా, అర్థం తెలుసుకోక చేశాను, నేను ఆరాధిస్తా. యు ఆర్ దేర్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. సీల్ పడింది. మూడో బిడ్డ పేరేం పెడుతున్నాడు? బ్యూటీ ఫర్ యాషెస్. లెట్ మీ టెల్ యూ, ఎవ్రీ స్టోరీ ఆఫ్ యాష్ హ్యాస్ గాట్ అ మెసేజ్. ఏం తెలుసా? ఒకటి బూడిద అయిందంటే ఫస్ట్ బాగా ఏమైంది? అది కాలకముందు బాగా మండింది. మండిందంటే అర్థం తీసుకోకండి, మంట మంట, బ్రైట్నెస్ ఎంత బ్రైట్గా వెలిగిందో ఆ బ్రైట్నెస్ అంత పోతే లాస్ట్కి ఏమవుతుంది? బూడిద. అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు అదేంటి? వెలుగు వెలిగింది, ఇప్పుడు లాస్ట్కి ఏమైంది? బూడిదైంది. దేవుని స్టోరీ ఏంటంటే వెలుగు వెలిగింది, ఇప్పుడు బూడిద అయిందంటే అర్థం ఏంటంటే ఆ బూడిద నుంచి తిరిగి మళ్ళీ ఏం చేస్తాడు? రెండంతల వెలుగు దేవుడు దయచేయును గాక. ఇట్స్ అ స్టోరీ ఫ్రమ్ యాషెస్ టు బ్యూటీ. అందరికి అందించిన ప్రార్థన. తండ్రి, ఇతబడిన వాక్యం నీరుకటి ఫలింపచేయదేవా, నిజముగా పరిశుద్ధాత్మ దేవుని బలముగా మా మధ్యలో సంచరిస్తున్న సందర్భంలో అపవాది ఎన్ని రకాలుగా ఆటంకపరచాలని ప్రయత్నించిన తండ్రి, మీ దర్శనము, మీ ఉద్దేశము, మీ సంకల్పం ఎన్నటికీ మారదు, అదెన్నటికీ విఫలము చెందదని నమ్మి స్తుతిస్తూ మీరు కలర్స్లో ముగించిన కార్యమును మా జీవితాల్లో స్థిరపరిచారు. మనసారా మిమ్మల్ని ఆరాధిస్తూ మీరు చేసిన కార్యమును మరొకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ శరీరము రక్తమును పాల్పం పొందిండగా స్థిరపరచమని తండ్రి గదినాలో చేసిన పరిచయను, తండ్రి సింగపూర్ వివిధ ప్రాంతాల్లో చేసిన పరిచయను దీవించండి, ఆశీర్వదించండి, నిరంతరం నిలిచిన కార్యంగా ముద్రించండి. ఈ రీతిగా ఈ దినమంతట్లో మీరు సహాయపడ్డారు. ఈ పరిచయను దీవించండి, బిడ్డలను కుటుంబాలను పేరు పేరున ఆశీర్వదించమని ఇట్లు ప్రభా మరొకసారి సమస్త శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే చెల్లునని మీరు మాతో ఉన్నట్లు, మీరు మాతో ఉంటే చాలని స్తుతిస్తూ కొద్ది ఆరాధన, ప్రార్థన, ప్రతిష్ట యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. Amen. Kindly please be seated.